హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. ఫ్రెండ్స్, ఈరోజు మనం 15th ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే పోస్టర్ ఎలా చేయాలో ఫోటోషాప్లో తెలుసుకుందాం. ఇది చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఎలాంటి ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎలాంటి క్రియేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్బిల్ట్గా మనకు గూగుల్లో దొరికే ఇమేజ్తోనే మనం ఈ పోస్టర్ చేస్తున్నాం. అది ఎలాగో తెలుసుకుందాం. ఫస్ట్ మనం ప్రివ్యూ ఎలా వచ్చిందో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా నేను ఫోటోషాప్ ఓపెన్ చేస్తున్నాను. నా పీసీలో ఫోటోషాప్ 2020 ఉంది, అది ఓపెన్ చేశాను. ఇప్పుడు న్యూ క్యాన్వాస్ క్రియేట్ న్యూ అని 1920 1080 కాకుండా 1080 అంటే స్క్వేర్ షేప్లో ఉన్న క్యాన్వాస్ తీసుకున్నాను. లాక్ తీసేసాను డబుల్ క్లిక్ చేసి. ఇప్పుడు మనం వేటకు వచ్చేసాం. అంటే మనకు కావాల్సిన ఇండిపెండెన్స్ డే సంబంధించిన మనం ఏదైనా పోస్టర్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన ఏమంటారు దాన్ని, ఇంగ్రీడియంట్స్. సపోజ్ వంట చేయాలనుకుంటే దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ మనం ఎలా అయితే స్టోర్ చేసుకుంటామో, అంటే దగ్గర పెట్టుకుంటామో, ఇప్పుడు ఏదైనా పోస్టర్ చేయాలనుకుంటే కూడా దానికి సంబంధించిన మనం ఎలాగైతే పోస్టర్ చేయాలనుకుంటున్నామో మనకు ఒక ఐడియా రావాలి మా మైండ్లో. అందులో ఏమేమి యూజ్ చేయాలనుకుంటున్నామో అవి ఫస్ట్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి, లేదా ఇలా నేను చేసే పద్ధతి ద్వారా చేయాలి. సో ఇప్పుడు నేను దీన్ని కాపీ చేశాను, డౌన్లోడ్ చేయలేదు, గమనించండి. కాపీ చేసి దీన్ని ఇక్కడ పేస్ట్ అన్నాను. ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని నా క్యాన్వాస్ తగ్గట్టుగా దాన్ని స్క్వీజ్ చేస్తున్నాను. ఇమేజ్ని షిఫ్ట్ పట్టుకపోతే అంతా ఒకే విధంగా జూమ్ అవుతుంది, స్కేలింగ్ అవుతుంది. షిఫ్ట్ పట్టుకుంటే మీకు తగ్గట్టుగా దాన్ని మీరు స్కేలింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే అయిపోయింది మనకి. ఇప్పుడు నెక్స్ట్ మనకి అందులో మనం ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. ఏమేమి ఎలిమెంట్స్ యాడ్ చేయాలనేది మనం సెర్చ్ చేసుకుంటూ మనకు కావాల్సింది తీసుకొని వెళ్ళి కాపీ పేస్ట్ చేసుకుందాం. అయితే మనకి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, కాపీరైట్ స్ట్రైక్ పడదా అని. మనం ఎలా ఉన్న ఇమేజ్ని అలా వాడితేనే కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది. దాన్ని మనం అక్కడ మాడిఫై చేస్తాం. మన దాంట్లో బ్యాక్గ్రౌండ్ పెట్టి ప్రతి ఒక్కటి మనం అరేంజ్ చేసి మన పోస్టర్ తగ్గట్టుగా మనం మాడిఫై చేస్తాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మనం ఆర్మీ పిఎన్జీ తీసుకున్నాం. ఈ ఇమేజ్ తీసుకుంటున్నాను నేను. ఇది పిఎన్జీ కాదు, ఇమేజ్ వర్షన్. సో ఇప్పుడు నేను ఇక్కడ పేస్ట్ చేశాను. దీన్ని నేను ఫుల్ ఇమేజ్ ఎలా ఉందో అలాగా పెట్టను, ఇక్కడ కింద సెట్ చేస్తున్నాను. మరి మనకు కింద గ్రీన్ కలర్ కనపడుతుంది కదా, జెండా కలర్ అని మీరు ఏం టెన్షన్ అవసరం లేదు. ఇక్కడ రెస్టరైజ్ లేయర్ చేయండి. ఒకవేళ ఆప్షన్ డియాక్టివేట్ ఉంటే మనకు డైరెక్ట్ ఎరేజ్ అవుతుందని అర్థం. ఎరేజర్ తీసుకొని మనకి ఇక్కడ కట్టింగ్ లాగా ఉంది చూసారా, ఆర్మీ ఇమేజ్ పై భాగంలో కట్టింగ్ లాగా కనపడకుండా, అంటే మనం ఏదైనా ఇమేజ్ మనము మన పోస్టర్లో పెట్టినప్పుడు అది మనం పెట్టినట్టుగా కనపడకూడదు, అందులో ఉన్నట్టుగానే మనం దాన్ని అరేంజ్ చేయాలి. సో ఇక్కడ నేను కింది భాగం కూడా అరేంజ్ చేస్తున్నాను లైట్గా. ఆర్మీ వాళ్ళు లైట్గా కనపడేలాగా ఉండడం నా యొక్క ఉద్దేశం. సో ఇక్కడ మనకు చుట్టూ అంతా కట్టింగ్ ఆప్షన్ తీసేసాను, అంటే కట్టింగ్లా కనపడకుండా అరేంజ్ చేశాను. ఇప్పుడు చూసారా, మనకు గ్రీన్ కలర్ కనిపిస్తుంది, ఆర్మీ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. సో అయిపోయింది. మనకు నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసి అశోక చక్రం. సర్చ్లోకి వెళ్ళి అశోక చక్రం అని టైప్ చేశాను. ఇక్కడ అశోక చక్రాలు చాలా ఉన్నాయి. మీ ఇమేజ్కి తగ్గ అశోక చక్రాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. చాలా ఇన్బిల్ట్గా ఉన్నాయి, చాలామంది తయారు చేసినవి ఉన్నాయి. ఇంకేమంటారు, పింట్రెస్ట్లో ఉంటాయి, స్టాక్ ఫుటేజెస్లో ఉంటాయి. సో మీకు ఏదైనా తీసుకోవచ్చు. మీరు ఎలా ఉన్న ఇమేజ్ని అలా యూజ్ చేస్తే మాత్రం కాపీరైట్ పడుతుంది. ఇది ఒకటి మీరు గమనించండి. దాన్ని మనం మాడిఫై చేస్తాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇది బాగానే ఉంది. నెక్స్ట్ ఇది కూడా బాగానే ఉంది. ఇక్కడ చూసారా, ఇది ఓకే. ఇక్కడ ఇది ట్రాన్స్పరెంట్ లాగానే కనిపిస్తుంది కానీ ట్రాన్స్పరెంట్ ఫైల్ కాదనుకుంటున్నాను నేను. సో ఇంకోటి ఏదంటే అది లోడ్ అయినాక వెయిట్ చేయండి. బ్లర్ ఫొటోస్ అసలు మీరు తీసుకోవద్దు, పోస్టర్ సరిగ్గా రాదు. సో ఇప్పుడు అది లోడ్ అయింది. దాన్ని నేను కాపీ అంటున్నాను, కాపీ ఇమేజ్ అని ఇక్కడ పేస్ట్ అన్నాను. ఇమేజ్ పెద్దగా ఉంది కాబట్టి దాన్ని కొంచెం స్కేలింగ్ చేసుకున్నాను, Ctrl+T అని స్కేలింగ్ చేసుకుంటున్నాను. మన ఫస్ట్ ఆ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ ఏదైతుందో తీసేసేయాలి. క్విక్ సెలెక్షన్ టూల్ తీసుకొని చేస్తే, మ్యాజిక్ టూల్ తీసుకొని చేస్తే కావట్లేదు, క్విక్ సెలెక్షన్తోనే సెలెక్ట్ చేస్తున్నాను. మీకు ఎక్కడైతే సెలెక్ట్ కాలేదో మళ్ళీ అక్కడ మీరు జూమ్ చేసుకొని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. కరెక్ట్గా సెలెక్ట్ కావాలని అయితే ఏం లేదు. సెలెక్షన్ చేయడానికి మీరు డైరెక్ట్ డ్రాగ్ చేస్తే సరిపోతుంది. సెలెక్షన్ రిమూవ్ అవ్వడానికి మాత్రం ఆల్ట్ పట్టుకోవాలి, అది కూడా మీరు గమనించండి.
సో నేను సెలెక్ట్ చేస్తున్నాను జాగ్రత్తగా. ఇక్కడ నెమలి దగ్గర ఎగ్జాక్ట్లీగా సేమ్ రావాలని ఏం లేదు. మనం ఎందుకంటే లైట్గా కనిపించేలాగానే దాన్ని మనం అరేంజ్ చేసి పెడతాం కాబట్టి నో ఇష్యూస్. బట్ ఇమేజ్ అలా ఉందా లేదా అన్నట్టుగా మనం సెలెక్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఎడ్జెస్ ఎక్కడ కట్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకొని సెలెక్షన్ చేసుకోవాలి. ఓకే, జాగ్రత్తగా నేను సెలెక్షన్ చేస్తున్నాను. ఆ కలర్స్, ఆ జెండా, అశోక చక్రం, నెమలి, ఫ్లైట్, డవ్ అవన్నీ. సో ఇక్కడ నేను ఫెదర్ ఇచ్చేస్తున్నాను. షిఫ్ట్ F6 కొట్టి ఫెదర్ ఇచ్చి ఇది కొంచెం ఎక్కువ ఫెదర్ ఇచ్చి డిలీట్ చేస్తున్నాను. అక్కడ కొంచెం మనకు నెమలి పై భాగంలో పోలేదు. దీన్ని మళ్ళీ ఫిక్స్ సెలక్షన్తో సెలెక్ట్ చేసి దాన్ని తీసేసాను. అది కరెక్ట్గా కట్ కాలేదు కదా అని మీరేమనుకోవద్దు. సో ఎడ్జెస్ కూడా మనకు కనిపిస్తున్నాయి. మన తర్వాత దాన్ని ఎరేజ్ చేయొచ్చు. సో ఇది మనం ఎక్కడ ఫిట్ చేసుకోవాలనేది చూసుకొని ఫిట్ చేసుకుందాం. సో ప్రస్తుతానికైతే ఇక్కడ పెడుతున్నాను. ఇదే ఫైనల్ పొజిషన్ అయితే కాదు. ఓకే, అది మీరు గమనించండి. ఫైనల్గా మనకు తగ్గట్టుగా మనం ప్రతి ఒక్క ఇమేజ్ని మూవ్ చేసుకోవచ్చు, అంటే అరేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఫైనల్గా మనం అవుట్పుట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇంకో ఎలిమెంట్ అంటే ఇంకో ఇమేజ్కి డౌన్లోడ్ చేసుకోవడానికి వెళ్దాం. సో ఇప్పుడు అశోక్ చక్ర అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి గాంధీ ఇమేజ్. అంటే ఇవన్నీ స్వతంత్ర సమరయోధులవి ఇమేజ్. కాపీ ఇమేజ్ అంటున్నాను. సేమ్ ఇది కూడా కాపీ ఇమేజ్ అని మన క్యాన్వాస్లో పేస్ట్ అంటున్నాను. సో పేస్ట్ అన్నాక మనకి అశోక్ చక్రం అడ్డం ఉంటుంది కాబట్టి దాన్ని కన్ను మూసేసాను. ఓకే, దాన్ని మళ్ళీ మనం ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదో టెక్స్ట్ ఉందో దాన్ని నేను తీసేస్తున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసి డిలీట్ అన్నాను. ఇక్కడ ఏదో లోగో ఉంది, ఈ లోగోని కూడా నేను తీసేస్తున్నాను. నో ప్రాబ్లం, మనం మాడిఫై చేస్తున్నాం, మీరేం టెన్షన్ అవ్వద్దు. మాడిఫై చేస్తే కాపీరైట్ పడదు. ఎలా ఉన్న ఇమేజ్ని అలా వాడితే కాపీరైట్ పడుతుంది, అది గమనించండి. సో మనకి ఎడ్జెస్లా కనపడకుండా మనం ఫస్ట్ ఇప్పుడు Ctrl+L కొట్టి లెవెల్స్ చేస్తున్నాను నేను. అంటే ఆ వైట్ కలర్ అందులో మిక్స్ అవ్వడం కోసం. మన ఫోటోలో బ్లెండ్ అయితేనే ఆ ఫోటో, ఆ పోస్టర్ కరెక్ట్గా వస్తుంది. సో కింది సైడ్ మొత్తం బ్లెండ్ అయిపోయింది, బాగానే ఉంది, అడ్జస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఓకే అన్నాక గాంధీ ఫోటో పైన కట్టింగ్ లాగా కనిపిస్తుంది మనకు. అదొకటి మనం ఎరేజ్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు నేను చేస్తాను చూడండి. ఎరేజర్ తీసుకొని మీకు ఎరేజర్ ఎంత సైజులో కావాలి దాని తగ్గట్టుగా మీరు ఎరేజర్ సైజ్ పెట్టుకొని ఇప్పుడు మనం ఎరేజ్ చేస్తూ వెళ్ళాలి. కట్టింగ్ లాగా కనపడొద్దు. మనం ఒక ఫోటోని తీసుకొచ్చి మనం ఇందులో పెట్టాం అన్నట్టుగా కనపడకుండా ఆ ఎడ్జెస్ని మనం ఎరేజ్ చేస్తున్నాం. చూసారు, ఇప్పుడు ఎడ్జెస్ మొత్తం పోయింది. ఆ ఫోటో అందులో ఫిక్స్ అయింది అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో దాన్ని కూడా మనం ప్లేస్మెంట్ ఎక్కడ కావాలనేది చేసుకోవచ్చు. సపోజ్ దాన్ని సెలెక్ట్ చేశాను, నేను స్కేలింగ్ చేశాను. మిడిల్లో పెడితే బాగుందా అనుకుంటున్నాను, బాగలేదు. కింద అయితేనే బాగుంటుంది. ఇప్పుడు మనకు ఆర్మీ వాళ్ళని డామినేట్ చేస్తుంది, ఆర్మీ వాళ్ళని కవర్ చేస్తుంది కాబట్టి ఆర్మీ వాళ్ళని లెఫ్ట్ పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు నాకు కొత్తగా వచ్చిన ఐడియా, గాంధీ ఇమేజ్ని కింద పెట్టి ఆర్మీ వాళ్ళ ఇమేజ్ని కొంచెం రైట్ సైడ్కి మూవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఓకే, మనం ఇప్పుడు ఈ అశోక చక్రాన్ని ఫైనల్గా మూవ్ చేద్దాం. గాంధీ బొమ్మను నేను కనుబొమ్మ మూసేసాను. ఓకే, ఇప్పుడు అశోక్ చక్రాన్ని ఆరెంజ్ మీద పెడితే మనకు మాస్క్ లాగా కనిపిస్తుంది, వైట్ మీద అయితే ఓకే కరెక్ట్గా ఫిక్స్ అయిపోతుంది. సో ఇక్కడికి సెట్ చేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు గాంధీ బొమ్మను కన్నుబొమ్మ ఓపెన్ చేసి దాన్ని కింద డౌన్లో సెట్ చేస్తాం. డౌన్లో సెట్ చేసి ఆర్మీ బొమ్మను మనం రైట్ సైడ్కు పెడదాం. కానీ ఇక్కడ మన గాంధీ బొమ్మ కిందికి అంటుంటే గ్రీన్ కలర్ మీద గాంధీ బొమ్మ యొక్క ఎడ్జెస్ కనిపిస్తున్నాయి. సో మనకు అలా ఎడ్జెస్ కనపడకూడదు అంటే సింపుల్గా ఏం చేయాలి, ఎరేజర్ తీసుకొని ఎరేజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఆర్మీ బొమ్మను మూవ్ చేస్తున్నాం. Ctrl+T చేసి సైజ్ తక్కువ చేసి రైట్ సైడ్కి అంటున్నాను. సో గ్రీన్లో మనకు బ్లెండ్ అయిపోయింది. సో ఇప్పుడు ఆర్మీ ఇమేజ్ కూడా కటింగ్ లాగా వచ్చింది, బ్లాక్ లాగా. సో దాన్ని ఎరేజర్ని సెలెక్ట్ చేసుకొని ఎరేజ్ చేస్తున్నాను చూడండి. ఓకే, అందులో సింక్ అయిపోయినట్టుగా బ్లెండ్ అయిపోయింది మనకి. సో ఇప్పుడు నో ప్రాబ్లం, ఆర్మీ ఇమేజ్ సెట్ అయిపోయింది. గాంధీ ఇమేజ్ కూడా మనకి కటింగ్ లాగా కనిపిస్తుంది కాబట్టి దాన్ని కూడా నేను ఎరేజ్ చేసేస్తున్నాను. మనం ఫస్ట్ లేయర్లో సెలెక్ట్ చేసుకుంటేనే అది ఎరేజ్ అవుతుంది, సెలెక్ట్ చేసుకోకపోతే ఎరేజ్ కాదు. ఇది మాత్రం మీరు గమనించాలి. సో ఎందుకన్నా మంచిది, ఫోటోషాప్ ఎగిరైపోవచ్చు, సడన్గా కరెంట్ అయిపోవచ్చు కాబట్టి నేను సేవ్ చేసుకుంటున్నాను. Ctrl+S కొట్టి సేవ్ కొట్టి దానికి ఒక ఫోల్డర్ పెట్టుకుంటున్నాను నేను. అది మీ ఇష్టం, ఫోల్డర్ పెట్టుకోండి, లేదంటే డైరెక్ట్గా సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఓపెన్ అని సేవ్ అన్నాను. సేవ్ అంటే మనం ఏదైతే నేమ్తో సేవ్ చేస్తున్నామో
అదే నేమ్తో మనకు అది సేవ్ అయిపోతుంది. సో మనం వర్క్ అవుతూ ఉంటే మధ్యలో కంట్రోల్ ఎస్ కొడితే ఆటోమేటిక్గా అదే నేమ్తో అది సేవ్ అవుతుంది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఎర్రకోట పిఎన్జీ నాకు కావాలి. ఎర్రకోట ఇందులో ఏ ఇమేజ్ బాగుంది? సో ఇది బాగుంది, కాపీ అంటున్నాను, కాపీ ఇమేజ్ అంటున్నాను. షటర్ స్టాక్ ఇమేజ్, ఇది కాపీరైట్ పడదా అంటే సేమ్ నేను ఇందాక చెప్పిన అలాగే మళ్ళీ చెప్తాను. దాన్ని నేను మాడిఫై చేస్తున్నాను. చూసారా, మనం తీసుకున్న ఇమేజ్ని ఎట్లా ఉన్న ఇమేజ్ అట్లా వాడట్లేం. దాన్ని కట్ చేస్తున్నాం, ఎరేజ్ చేస్తున్నాం, ప్లేస్మెంట్ మారుస్తున్నాం, కలర్ కరెక్షన్ చేస్తున్నాం. సో నో ఇష్యూస్. సో ఓకే, షటర్ స్టాక్ ఉన్న ఆ టైటిల్ వరకు నేను కట్ చేసేసాను. ఇప్పుడు ఎరేజర్తో ఎరేజ్ చేస్తున్నాను. ఎడ్జెస్ మనకి కట్టింగ్లా కనపడకూడదు అని. ప్రతి ఒక్క ఇమేజ్ పోస్టర్లో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, ఏ ఇమేజ్ మీరు ఇన్సర్ట్ చేసినా ఇంపోర్ట్ చేసినా ఆ ఎడ్జెస్ కనపడకుండా మన క్యాన్వాస్లో మన పోస్టర్లో అది బ్లెండ్ అయ్యేలాగా మనం ఎరేజ్ చేసుకోవాలి. సో అరేంజ్ చేసుకోవడం ఫస్ట్ అయితే, తర్వాత అరేంజ్మెంట్, ఆ పిక్స్ అరేంజ్మెంట్, వాటిని అరేంజ్ చేసుకున్న మన పద్ధతిని బట్టి లాస్ట్కి ఫైనల్ పోస్టర్ వస్తుంది. సో నేను ఇక్కడ పెట్టేసుకున్నాను ఎర్రకోటను అయితే. నెక్స్ట్ మన తెలంగాణ చార్మినార్ కూడా పెడదాం. ఓకే, మళ్ళీ నేను బ్రౌజర్కి వెళ్తాను. బ్రౌజర్కి వెళ్ళి చార్మినార్ పిఎన్జీ అని కొడుతున్నాను. చార్మినార్ హెచ్డి ఇమేజెస్ అని కొట్టాను. ఓకే, హెచ్డి ఇమేజ్ అని కొట్టాక ఇమేజ్ బాగుంది. ఓకే, కాపీ ఇమేజ్ అండ్ పేస్ట్ అన్నాను. పేస్ట్ అన్నాక ఇక్కడ నేను క్విక్ సెలక్షన్ టూల్తోనే సెలెక్ట్ సబ్జెక్ట్ అంటే ఆటోమేటిక్గా సబ్జెక్ట్ సెలెక్ట్ అయింది. కంట్రోల్ షిఫ్ట్ అయ్యి ఇన్వర్ట్ చేసి నేను బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ ఆర్మీ వాళ్ళ పైన ఎర్రకోట కింద మధ్యలో ప్లేస్ ఉంది కాబట్టి అక్కడ పెట్టాలనుకుంటున్నాను. సో ఎడ్జెస్ కింద కట్ అయినట్టుంది కాబట్టి సేమ్ దీన్ని కూడా అంతే, చేయాల్సింది ఏం లేదు. ఎరేజర్ తీసుకొని లైట్గా ఎరేజ్ చేయడమే. అందులో మనకు బ్లెండ్ అయ్యే విధంగా ఎరేజ్ చేయాలి. లైట్గా కనిపించడం మనకు పర్లేదు. సో ఇప్పుడు మనం ఇన్సర్ట్స్ అన్నీ పెట్టడం అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది టెక్స్ట్ అనమాట. ఇప్పుడు 15th ఆగస్ట్ ఇండియా అని నేను పెట్టాలనుకుంటున్నాను. సో అది కూడా మనం టైప్ చేద్దాం. 15th ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే అని మనకు దొరుకుతుందేమో. సో ఇక్కడ ఇండియా ఇది బాగుంది, దీన్ని సేమ్ కాపీ అన్నాను. కాపీ అని ఇక్కడ పేస్ట్ అన్నాక మనకు ఆ ట్రాన్స్పరెన్స్ లేయర్ బ్యాక్గ్రౌండ్ అవుతుందో తీసేసేయాలి మనం. సేమ్ క్విక్ సెలక్షన్తోనే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. మ్యాజిక్ సెలక్షన్తో చేస్తే కావట్లేదు. క్విక్ సెలక్షన్తో చేసి జస్ట్ అలా రఫ్గా సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ అయి కొట్టి ఇన్వర్ట్ కొట్టి బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేస్తాను. సో దీన్ని నేను ఇప్పుడు అలా జస్ట్ ఒక సైడ్ అడ్జస్ట్ చేసుకు పెట్టుకుంటాను. ఇక్కడ గాంధీ ఫోటో దగ్గర పెడితే మనకు అక్కడ చూసారా లైనింగ్ లాగా కనిపిస్తుంది. సో ఆ లైనింగ్ మనకు కనపడకూడదు. అంటే ఇప్పుడు గాంధీ ఫోటోని సెలెక్ట్ చేసి మనం ఎరేజర్తో ఆ లైనింగ్ పోయేలాగా ఎరేజ్ చేద్దాం. సో ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి, ఆ లైనింగ్ మీకు లైట్గా తగ్గిపోతున్నట్టు అనిపిస్తుంది. ఓకే, తగ్గిపోయింది. ఓకే, ఇప్పుడు మనకి ఇంకో ఇన్సెట్ కావాలి, 15th ఆగస్ట్ కావాలి. సో గాంధీ మీద లైట్గా సైడ్ జరుపుతున్నాను, ఇండియాని కూడా జరిపాను. సో ఇదే ఫైనల్ పొజిషన్ కాదు, మళ్ళీ మనం అరేంజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క లేయర్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు 15th ఆగస్ట్ కావాలి. సో అదే టైప్ చేద్దాం, 15th ఆగస్ట్ అని. మీరు ఏదైనా సరే గూగుల్ నుంచి ఏదైనా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, బట్ మాడిఫై చేయండి. ఎలా ఉన్న ఇమేజ్ని అలా వాడకండి. సో ఇక్కడ 15th ఆగస్ట్ స్వతంత్రత దివస్ అని ఉంది, హిందీ ఉంది, మనకు హిందీ అవసరం లేదు. న్యూ క్యాన్వాస్ తీసుకుంటున్నాను, అందులోనే చేస్తే మళ్ళీ ప్రాబ్లం రావచ్చు మేబీ అని. సో ఇక్కడ పేస్ట్ అన్నాను. పేస్ట్ అన్నాక మనకు అవసరం లేనిది మనం ఎరేజర్ తీసుకొని ఎరేజ్ చేయడమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హిందీలో ఉన్నది మనకు వద్దు. సో హిందీలో ఉన్నదాన్ని నేను ఎరేజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎరేజర్ తీసుకొని ఇక్కడ కింది నుంచి ఎరేజ్ చేస్తూ వస్తున్నాను. చూసారా, డార్క్ అంటే లైట్గా బూడిద కలర్ ఉన్నది రిమూవ్ అయిపోతుంది. చూడండి ఒకసారి గమనించండి. టెక్స్ట్ దగ్గరికి పోయే కొద్దీ మీరు బ్రష్ సైజ్ చిన్నగా చేస్తూ ఎరేజ్ చేసుకోవాలి, లేదంటే ఆ 15th ఆగస్ట్ కూడా ఎరేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఆ డార్క్నెస్ పోయేలాగా ఎరేజ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ ఎరేజ్ అయిపోతుంది. పిక్చర్ మాత్రం ఎరేజ్ అవ్వకుండా చూసుకోండి, సరిపోతుంది. సో ఇక్కడ మనకు కొంచెం హిందీ ఉంది కాబట్టి నేను బ్రష్ సైజ్ తగ్గించుకొని ఆల్మోస్ట్ అది కూడా తీసేసాను. ఓకే, ఇప్పుడు దాన్ని మనం మన క్యాన్వాస్లోకి మూవ్ చేద్దాం. క్యాన్వాస్లోకి మూవ్ చేస్తున్నాను. ఓకే, వచ్చింది. దీన్ని నేను కొంచెం సైజ్ చేసుకొని
కొంచెం పైకి పెట్టుకుంటున్నాను. కొంచెం సైజ్ చేసుకొని పైకి పెట్టుకున్న తర్వాత మనకి ఈ పావురం మీద, గ్రీన్ పావురం మీద లైనింగ్ లాగా అనిపిస్తుంది, అశోక్ చక్రది అనుకుంటా అది. సో అది సెలెక్ట్ చేసి ఎరేజర్తో ఎరేజ్ చేశాను. సో ఆ లైనింగ్ కూడా పోయింది. ఓకే, నెక్స్ట్ మనకి ఇప్పుడు 15th ఆగస్ట్ వచ్చింది, ఇండియా వచ్చింది. ఇంకా ఇండిపెండెన్స్ డే ఒకటి కావాలి, కానీ మనం ఒక్కొక్కటి సెలెక్ట్ చేసి కంట్రోల్ యూ అంటే మనకు హ్యూ అండ్ సాచురేషన్ ఓపెన్ అవుతుంది. అంటే కలర్ కరెక్షన్ లాగా చేస్తున్నాం మనం ప్రతి ఒక్కటి. ఇప్పుడు అశోక్ చక్ర సెలెక్ట్ చేసి కలర్ కరెక్షన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని కలర్ కొంచెం ఇంప్రూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంటుంది మీకు, చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఇండియాని కూడా సేమ్ అంతే, సెలెక్ట్ చేసి కంట్రోల్ యూ అని హ్యూ అండ్ సాచురేషన్ పెంచుతున్నాను. నెక్స్ట్ ఇప్పుడు గాంధీ ఫోటో కూడా సేమ్ అంతే, సాచురేషన్ పెంచుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎర్రకోట, నెక్స్ట్ వచ్చేసి చార్మినార్. అలా మనం పెట్టిన ప్రతి ఒక్కదానికి కలర్ కరెక్షన్ చేస్తే మన ఫోటో ఒక డెప్త్ పెరుగుతుంది. సో పెంచాను. మనకు ఇంకొక ఇన్సర్ట్ కావాలి, ఇండిపెండెన్స్ డే అనేది ఒకటి. ఆల్మోస్ట్ మనం కలర్ కరెక్షన్ అయిపోయినట్టే. ఓకే, అరేంజ్ చేస్తున్నాను. ఎందుకు ఎర్రకోట కొంచెం నాకు ఎక్కువగా అనిపినట్టు అనిపిస్తుంది, ఎరేజ్ చేస్తాను ఈ ఎడ్జ్ వరకు, కింది భాగం కూడా. ఓకే, ఇప్పుడు బాగుంది, ఇందులో మిక్స్ అయిపోయినట్టుంది. ఓకే, బాగుంది. ఈ 15th ఆగస్ట్ కొంచెం జరిపాను. నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఒక టెక్స్ట్ కావాలని చెప్పాను కదా. ఆ టెక్స్ట్ ఏంటి, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో అదిగో మనం టైప్ చేసేది ఏం లేదు, డైరెక్ట్ మళ్ళీ గూగుల్కి వెళ్ళి ఉన్న వాటిని వాడడం కోసం. మనకు టైప్ చేయడం రాదా అని కాదు, మీరు తప్పుగా అస్సలు అనుకోవద్దు. మనం కూడా టైప్ చేయొచ్చు, మనం కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా కూడా వాడుకోవచ్చు అని మీకు చెప్పడం కోసం నేను చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ నేను ఇండిపెండెన్స్ డే కూడా ఇప్పుడు కాపీ చేసి తీసుకొచ్చి పేస్ట్ చేశాను న్యూ క్యాన్వాస్లో. సో ఇందాకలాగా క్విక్ సెలెక్షన్ తీసుకొని సెలెక్ట్ చేయడం, టెక్స్ట్ ఎక్కడ కట్ కాకుండా క్విక్ సెలెక్షన్ టూల్తో సెలెక్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేయడం. ఎరేజ్ చేసినాక ఇక్కడ మనకి మధ్యలో ఉంది చూసారు, ఆ మధ్యలో పోవాలంటే సెలెక్ట్ కలర్ రేంజ్ అని ఓకే అన్నాను. ఆటోమేటిక్గా టెక్స్ట్ అంతా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు డిలీట్ అంటే ఆటోమేటిక్గా ఆ మధ్యలో ఉన్నది కూడా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనం మన పోస్టర్లోకి డ్రాగ్ చేద్దాం. డ్రాగ్ చేసి కరెక్ట్గా స్కేలింగ్ చేసుకొని ఇప్పుడు మనం ప్లేస్మెంట్ ప్లేస్మెంట్ ఎక్కడ ప్లేస్మెంట్ చేసుకోవాలని చూద్దాం. దీన్ని కూడా కొంచెం కలర్ కరెక్షన్ చేస్తున్నాను, కంట్రోల్ యూ అని. ఇప్పుడు 15th ఆగస్ట్ కొంచెం పైకి జరిపి హ్యాపీ ఇండిపెండెన్స్ డే జరిపాను. ఇండియా కూడా కొంచెం లెఫ్ట్కి జరిపి సెట్ చేశాను. సో ఇది మన పోస్టర్. ఇప్పుడు మన పోస్టర్ కలర్ కరెక్షన్ చేసేసాం, అరేంజ్మెంట్ చేసేసాం, కావాల్సిన విధంగా యూజ్ చేసుకున్నాం. సో దీన్ని మనం సేవ్ చేసుకోవడమే, కంట్రోల్ ఎస్ అని మీకు కావాల్సిన టైటిల్తోనే సేవ్ చేసుకోవడం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.